ఈ ఫ్లైట్ టికెట్ ఎంత పడిందో తెలుసా నాకు? జస్ట్ 1500 రూపాయలు అయితే పడింది. ఇంత పెద్ద ఫ్లైట్లో మనం ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయడం. వామ్మో ఏంద్ర నాయన ఎంత పెద్దది ఉంది ఇది. ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి, ఎవరైతే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో. ఏ కమెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయి కదా వాళ్ళనైతే మాత్రం మనం కన్ఫామ్గా ఫ్లైట్లో అయితే తీసుకొని పోదాం. ఫ్రీగా నేనే డబ్బులు పెట్టుకుంటాను, మీరు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కొంచెం భయంగా అయితే ఉంటుంది. మనకు ఆ 1500లోనే ఫ్రీగా ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి ఒక వెజ్ రోల్ అయితే ఇచ్చారు, ఇది తినలేక సచ్చినా నేనైతే. మూవీ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఫ్లైట్లో చూడండి వాష్రూమ్ ఏ విధంగా ఉందో, చాలా బుడ్డది. బయట దేశాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగారనుకో వాళ్ళు మాత్రం పక్కాగా ఫిదా అయిపోవాల్సిందే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇంకో బ్యూటిఫుల్ ఫ్లైట్ జర్నీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ ఫ్లైట్ టికెట్ ఎంత పడిందో తెలుసా నాకు? జస్ట్ 1500 రూపాయలు అయితే పడింది. మనం ఈరోజు చెన్నై నుంచి బెంగళూరు వరకు ఎయిర్ ఇండియాలో అయితే ట్రావెల్ అయితే చేయబోతా ఉన్నాం. ఈ 1500లో మనకి ఏంటంటే ఫుడ్ కూడా ఇంక్లూడ్. సో అందువల్ల ఏంటంటే మీకు చీప్ ఫ్లైట్ జర్నీ కూడా చూపించాలని చెప్పి ఈ జర్నీ అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. అండ్ మెయిన్గా నేను ఈ జర్నీ కోసం కాదు వచ్చింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది, చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. డైరెక్ట్గా నెల్లూరు నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి కూడా వచ్చాను, ఎటువంటి వ్లాగ్ కూడా అయితే చేయలేదు. సో మనది టెర్మినల్ T4. డైరెక్ట్గా ఏంటంటే మెట్రో కనెక్టివిటీ ఉండే ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఒకటి చెన్నై, ఇంకోటి ఢిల్లీ. నాకు తెలిసి బెంగళూరులో కూడా కనెక్టివిటీ లేదు, అండ్ అలానే హైదరాబాద్లో కూడా లేదు. చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. సో ఇక్కడ ఏంటంటే T1, T2, T3, T4 4 టెర్మినల్స్ అయితే ఉంటాయి. మనం బ్యాక్ సైడ్ వెళ్ళామనుకో అది T1, T2 టెర్మినల్, అక్కడ T3, T4 టెర్మినల్ ఈ పక్క అయితే ఉంటుంది, మనది T4 టెర్మినల్. సో అందువల్ల ఎట్లయితే వెళ్తా ఉన్నాం. మెయిన్గా ఇంత తక్కువలో మీకు జర్నీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలని అయితే ఉంటుంది, బట్ కానీ ఏంటంటే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు కానీ ఏంటంటే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని మీరు కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకుంటే మీకేంటంటే 1500 నుంచి 2000 రూపాయల లోపలే మీరు టికెట్స్ అయితే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఏంటంటే 1 డే ముందు బుక్ చేసుకున్నా. సో దానికి ఏంటంటే మనకు 1500 రూపాయలు అయితే పడింది. ఎయిర్ ఇండియా, అది కూడా మంచి ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియా అంటే పెద్దది. సో మీకు ఎయిర్ ఇండియా కూడా ఎవరిదో తెలుసు కదా, సో టాటా గ్రూప్ వాళ్ళది, రతన్ టాటా. అందువల్ల ఏంటంటే మనకి ఎయిర్ ఇండియాలో కూడా ఏంటంటే ఫుడ్ ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా ఏ ఎయిర్లైన్స్లో కూడా ఏంటంటే మనకి ఫుడ్ ఫ్రీగా పెట్టరు. ఇప్పుడు నేను బుక్ చేసుకుంది 1500 రూపాయల టికెట్లో కూడా మనకి ఫుడ్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు. మెట్రోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చారనుకోండి T4 టెర్మినల్ సైడ్కి అయితే వస్తారు. మీరు రైట్ సైడ్ కానీ వెళ్తే T1, T2 ఆ టెర్మినల్ సైడ్కి అయితే వెళ్తారు. సో ఇద్దండి మనం ఫైనల్గా T4 టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ సైడ్కి అయితే తీసుకొని వచ్చింది. సో డిపార్చర్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. నాకు తెలిసి మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ కొట్టడమే. మనకి బోర్డింగ్ టైం వచ్చేసి 11:05కి, ప్రెజెంట్ టైం వచ్చేసి 10:45 ఎంత అవుతా ఉంది. ఇంకో 15 మినిట్స్లో మనం బోర్డింగ్ అయితే తీసుకోవాలి. ఇంకో కన్ఫామ్గా సజెస్ట్ చేస్తాను గాయస్, ఎయిర్ ఇండియా అయితే మాత్రం పక్కాగా మీరు ప్రిఫర్ చేసుకోండి. కంపేర్ వేరే ఫ్లైట్స్తో పోల్చినా కూడా ఏంటంటే మీకు ఏంటంటే ప్రైస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలా ఏంటంటే మీకు ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. అండ్ మెయిన్గా సబ్స్క్రైబర్స్, మిమ్మల్ని అయితే మాత్రం ఫ్లైట్ జర్నీ ఫ్రీగా అయితే తీసుకోబోతాను. మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా కానీ ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కకుండా ఉంటే వాళ్ళని పక్కాగా ఫ్లైట్ ఎక్కించే బాధ్యత నాది. సో దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి, ఎవరైతే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో. ఏ కమెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయి కదా వాళ్ళనైతే మాత్రం మనం కన్ఫామ్గా ఫ్లైట్లో అయితే తీసుకొని పోదాం. ఫ్రీగా నేనే డబ్బులు పెట్టుకుంటాను, మీరు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిషన్స్ అయితే ఉంటే మనం ఎక్కడైతే మన బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవచ్చు. అక్కడ లైన్లో అక్కడ నిలబడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎయిర్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నామా, అగ్రి కొట్టినమా. 11:05కి బోర్డింగ్ టైం, ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది అయితే అంతే. ఇక్కడ అసలు సిసలైన చెకింగ్ అయితే ఉంటుంది. మొత్తం నాయన బ్యాగ్లో ఉండే చెత్త గిత్త మొత్తం అయితే మనం తీసైతే పెట్టాలా. చెకింగ్ అయితే అయిపోయింది. ఆ చెకింగ్ కాడే తలకాయ నిప్పిరా నాయన. మనం ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అనేది ఎక్కువ తీసుకొని వస్తాం కదా, దానివల్ల ఏంటంటే మళ్ళీ సపరేట్గా స్కానింగే కాకుండా సెక్యూరిటీ ఆఫీసర్లు అయితే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం అయితే లెటర్ అయితే చెక్ చేస్తారు. అప్పుడు ఏంటంటే కొంచెం టైం అయితే పట్టుద్ది. నాకడ ఏంటంటే ఎలక్ట్రానిక్ థింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల దాదాపు ఒక 10-15 నిమిషాలు అక్కడైతే పట్టింది. కొమ్మదీసి వెళ్ళిపోద్దేమో, క్లోజ్ చేస్తారేమో బోర్డింగ్ అనుకున్నా. ఎట్టో దేవుడి వల్ల ఇప్పుడైతే పిలుస్తూ ఉన్నారు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 17 గేటు. సో ఇక్కడే ఎయిర్ ఇండియా అందరూ ప్యాసింజర్స్ అయితే లోపలికైతే వెళ్తూ ఉన్నారు. సో మనం కూడా ఇంకా బోర్డింగ్ పాస్ చూపించి డైరెక్ట్గా మన ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తుంది కదా అదే అనుకుంటా. చూద్దాం, పెద్ద ఫ్లైటే లాగుంది. సో ఫస్ట్ టైం అయితే మనం ఇంత పెద్ద ఫ్లైట్లో అయితే ఎక్కబోతున్నాం అయితే. సో లెట్స్ చూద్దాం. అందరూ అయితే వెళ్తూ ఉన్నారు, మనం కూడా ఇంకా లైన్లో అయితే నిలబడదాం. ఏందిరా ఆయన ఎయిర్ ఇండియా పెద్ద ఫ్లైట్ ఏదో చాలా పెద్ద ఫ్లైట్. ఇంత పెద్ద ఫ్లైట్లో మనం ఫస్ట్ టైం అయితే ఎక్కడం. సో మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడు, అట్లాంటి ఫ్లైట్లో మనం ట్రావెల్ చేసాం. కానీ ఇంత పెద్ద ఫ్లైట్లో మనం ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయడం. వామ్మో ఏంద్ర నాయన ఎంత పెద్దది ఉంది ఇది.
టెర్మినల్ 4లో ఏంటంటే విస్తారా అండ్ ఎయిర్ ఇండియానే ఈ 2 ఎయిర్లైన్స్ ఎక్కడైతే మోస్ట్లీ మీకు డిపార్చర్ అయితే అయ్యేది. సో ఈ ఇండిగో కానీ ఇంకో వేరైటీ అన్ని ఏంటంటే T2 T1 అయితే ఉంది కదా, అక్కడైతే ఎయిర్లైన్స్ అయితే అక్కడైతే ఉంటాయి. ఇది చూడండి, ఈ ఎయిర్ ఇండియాలోనే మనం అయితే వెళ్ళేది. ఏందిరో నాయన ఇంత పెద్దది ఉంది ఈ ఫ్లైట్. ఇంత పెద్ద ఫ్లైట్లో మనం ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ఫ్లైట్లో ఆడ విస్తారా ఫ్లైట్ కనిపిస్తుంది కదా, అది సగం అయితే ఉంది. లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ సీటింగ్ చూడండి 3+3+3. బేసిక్గా నేను ఇప్పుడు వరకు ట్రావెల్ చేసింది ఏంటంటే 3+3లోనే ట్రావెల్ చేసా. ఇక్కడ చూడండి 3 సీట్స్ ఉన్నాయి, దాని తర్వాత గ్యాప్, మళ్ళీ 3 సీట్స్, మళ్ళీ దాని తర్వాత గ్యాప్, మళ్ళీ 3 సీట్స్, మొత్తం ఒక రోకి 9 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవ్రీ సీట్ బ్యాక్ సైడ్ చూడండి మనకి ఈ విధంగా వచ్చేసి టీవీ టైప్ డిస్ప్లే అయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మూవీస్ అయితే ఉన్నాయి, ఆఫ్లైన్ మూవీస్. సో అది శుద్ధంగా మనమైతే చూడొచ్చు. ఇక్కడ చూడండి నేను మూవీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి చాలా మూవీస్ అయితే ఉన్నాయి, రీసెంట్గా ఉన్న మూవీస్ అయితే. మీరు ఏదన్నా కొంచెం అంటే బోర్ కొడుతుంటే శుద్ధంగా మూవీస్ అయితే చూడొచ్చు. అంటే తక్కువ డిస్టెన్స్లో మనం ఎటువంటి మూవీస్ అయితే చూడలేం, కానీ మీకు ట్రావెల్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours ఉంది అనుకోండి, శుద్ధంగా ఒక 1 మూవీ లేదంటే 1.5 మూవీ అన్న శుద్ధంగా అయితే ఫినిష్ చేయొచ్చు. సో ఇంకా చూడండి ఫ్లైట్ అయితే ఇంకా రన్వే మీదకైతే వెళ్ళలేదు, ఇంకా ఈ పార్కింగ్ ప్లేస్లో అయితే ఉంది. ఇంకా సపరేట్గా చూడండి మనకు ఒక హెడ్సెట్ కూడా అయితే ఇచ్చారు. సో అది ఇంకా పిన్లో పెట్టేసి శుద్ధంగా మనం సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూడటమే. सुरक्षा के लिए आपातकालीन स्थिति में अपना सामान विमान में ही रहने दें। నాకు ఎప్పుడైనా కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు లేదంటే ల్యాండింగ్ అవుతున్నప్పుడే కొంచెం భయంగా అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. మనకి చెన్నై వ్యూ అంతేం బాగుండదు, ఇల్లులు తప్పితే ఇంకేం కనిపించదు. అదే కానీ ఇప్పుడు తిరుపతిలో కానీ మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే మీకు మొత్తం కొండలు మంచి వ్యూ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ బెంగళూరు ఇవన్నీ ఏంటంటే మనకి జస్ట్ ఇల్లులు ఈ టైప్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇదిగోండి మొత్తం చెన్నై సిటీ ఏ విధంగా కనిపిస్తుందో. ఏందో చాలామంది చెన్నై ఎయిర్పోర్ట్ మారుస్తున్నారు అంటున్నారు. అబ్బా అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అండ్ అలానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుద్ది కదా, టేక్ ఆఫ్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే కొంచెం కరువులు తిప్పినట్టు తిప్పుతారు. అప్పుడు నాయన కొంచెం భయం అయితే అసలు లిటరల్లీ. మనం కూడా ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇంత పెద్ద ఫ్లైట్లో ట్రావెల్ చేయడం, నాకు ఏంటంటే కొంచెం భయం అయితే అనిపించింది ఓపెన్గా చెప్పాలి అంటే. నేను శుద్ధంగా చూడండి కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా మూవీ అయితే చూస్తూ ఉన్నా. ఏ వ్యూలో చూస్తున్నాను తెలుసా? చూడండి ఈ అద్భుతమైన మేఘాల వ్యూలో అయితే చూస్తూ ఉన్నా. మనకి ఫుడ్ అయితే ఇచ్చారు. నేనేదో మీల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశా, బట్ కానీ ఇవి మీల్స్ కాదు, ఏదో జస్ట్ ఒక ప్యాకెట్ టైప్ అయితే ఉంది. ఈ 1500కి అది ఇది ఇవ్వడమే గ్రేట్ నాకు తెలిసి. యాక్చువల్లీ నేను మొన్న ట్రావెల్ చేశాను కదా హైదరాబాద్, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. అక్కడ ఏంటంటే మనకి మీల్స్ అయితే ఇచ్చారు ఎయిర్ ఇండియాలో. ఇక్కడ చూడండి దీంట్లో ఒక జ్యూస్ అయితే ఉంది, వాటర్ బాటిల్ అండ్ అలానే వెజ్ స్నాక్స్ అయితే రాస్తున్నారు. దీంట్లో ఏముంటుందో చూద్దాం. ఓరే నాయనో ఇదేంద్ర నాయన, ఒక వెజ్ రోల్ టైప్ అయితే ఉంది, పన్నీర్ అయితే ఉన్నట్టుంది. ఎందుకులే ఇంకా పన్నీర్ బేసిక్గా నాకు పడదు, ఇంకా తప్పదు తినాలి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కాబట్టి మనం ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా లాగిచ్చేద్దాం. ఫ్లైట్లో వాష్రూమ్ చూడండి ఏ విధంగా ఉందో. సో చాలా చిన్నది. ఇక్కడ చూడండి ఎవరో డస్ట్ ఇట్లా పైన అయితే పెట్టేశారు, దాన్ని బ్రష్ అయితే చేసేసాం. కనిపిస్తుంది కదా, అంటే మీకు స్పేషియస్గా అయితే ఉండదు. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒక టేబుల్ టైప్ అయితే ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైనా చిన్నపిల్లలు తీసుకొని వస్తే అడైతే కూర్చొని పెట్టచ్చు. జస్ట్ మనం చెన్నై నుంచి బెంగళూరుకి 40 to 35 minutesలో అయితే వచ్చేసాం. చాలా ఫాస్ట్గా అయితే తీసుకొని వచ్చాడు. అయ్యా మొత్తానికైతే ల్యాండ్ అయిపోతూ ఉందిరా ఫ్లైట్. ల్యాండ్ అయిపోయింది. ఇంద్ర ఒక్కసారి కుదిపేశాడా. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఫ్లైట్స్లో ఎన్ని కామన్ జరుగుతూనే ఉంటాయి. సో ఇంకా మనం త్వరగా మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. నేనే లాస్ట్, అందరికంటే ఎప్పుడన్నా కానీ ఫస్ట్ వెళ్ళిపోయేది. సో అసలు జస్ట్ అబ్బా 40 minutesలో, 40 కాదు 35 minutesలో మనం అయితే వచ్చేసాము. ఓ చిన్నగా చెన్నై నుంచి బెంగళూరుకి జస్ట్ మనం 30 to 35 minutesలో అయితే వచ్చేసాం. జుమ్మంట తీసుకొని వచ్చాడు. కొంచెం అయితే భయపడ్డాను అబ్బా, నిజంగా చెప్తున్నాను కదా. చిన్న ఫ్లైట్స్లో నాకు అంతేం అనిపించలేదు, కానీ సో ఈ ఫ్లైట్లో ఏంటంటే కొంచెం ఓపెన్గా చెప్పాలంటే కొంచెం అయితే భయపడ్డాను. ఇప్పుడు ఉంటుంది బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అసలు క్రేజీ రా నాయన, సూపర్ అయితే ఉంటుంది. మీకైతే చూపిస్తాను ఇప్పుడు. అది కూడా ఎయిర్ ఇండియానే అనుకుంటా. అసలు చూడండి ఫ్లైట్ ఏ విధంగా ఉందో, మొత్తం రెడ్, సూపర్ అయితే ఉంది. ఇంకోటి మీకైతే చెప్పలేదు కదా, మెయిన్గా మనకి ఇందులో సీటింగ్ కూడా ఏంటంటే ఫ్రీ అయితే ఉంటుంది. మనకి విండో సీట్ కూడా ఏంటంటే ఫ్రీగానే మనకి ఎయిర్ ఇండియాలో అయితే ఉంటుంది. రిమైనింగ్ ఏ ఫ్లైట్స్లో కానీ ఏ ఎయిర్లైన్స్లో కూడా ఏంటంటే మీరు సీటుకి కూడా ఆల్మోస్ట్ 350 లేదంటే 400 కూడా అయితే ఉంటుంది. మన వాళ్ళు ఎవరన్నా బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ వచ్చి ఉంటే కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి ఎంత అద్భుతంగా ఉంది అనేది.
నాకు తెలిసి మన ఇండియాలో ఈ కెంపేగౌడ బెంగళూరులో ఉంది కదా ఎయిర్పోర్ట్, ఇది ఉన్నంతగా ఎక్కడైతే ఉండదు. మన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కకుండా ఉంటే కన్ఫామ్గా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. ఏ కమెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళనైతే మాత్రం నేను ఫ్లైట్ జర్నీ అయితే వాళ్ళకి ఫ్రీగా అయితే నేనైతే తీసుకొని పోతాను. అండ్ మెయిన్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలా. అండ్ మెయిన్గా మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేసి ఉండాలా. మన కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఏ విధంగా ఉంటుంది అనేది. స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. బయట దేశాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగారనుకో వాళ్ళు మాత్రం పక్కాగా ఫిదా అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆ విధమైన అద్భుతంగా సుందరంగా అయితే ఉంటుంది ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అన్నా నువ్వు ఎందుకన్నా ఈ ఫ్లైట్లో వీటిలో తిరుగుతున్నావు అని అయితే మీరైతే అడగొచ్చు. బట్ కానీ మొన్నటిదాకా ఎందుకు తిరిగానో నాకే తెలీదు. ఈరోజు ఈ ఫ్లైట్లో బెంగళూరుకి ఎందుకు వచ్చాను, బెంగళూరు నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలా. బట్ కానీ అది నేనైతే వ్లాగ్ అయితే చేయను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిరీస్ అయితే చేస్తా, అదైతే పెడతాను. అది పెట్టిన తర్వాత మీరు చూస్తారు కదా, పక్కాగా ప్రతి ఒక్కరైతే ఫిదా అవుతారు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ విధంగా అయితే ఉంటుంది. కన్ఫామ్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పక్కాగా మీరైతే ఏంటంటే వర్త్ వర్మ అంటారు కదా, వర్త్ అయితే ఫీల్ అవుతారు. మీరే చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ చూడండి ఏ విధంగా ఉందో, క్రేజీగా అయితే ఉంటుంది. మేబీ ఇప్పుడు మన ఎగ్జిట్ దగ్గర మేబీ అంత కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు వ్యూ. మనం ఏంటంటే మామూలుగా డిపార్చర్ అవుతూ ఉంటాం కదా, ఇప్పుడు అరైవల్ కాబట్టి ఆ లొకేషన్ వస్తుందో రాదో నాకైతే తెలియదు. కానీ మనం ఏంటంటే డిపార్చర్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం మనకి చెక్ ఇన్ ఇదంతా జరగదు కదా, అప్పుడైతే మాత్రం అసలుకి మొత్తం ఫారెస్ట్లో ఉన్నట్టయితే ఉంటుంది. సూపర్గా అయితే డిజైన్ చేసి అయితే ఉంచుతారు. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ టైప్ మొత్తం చూడండి డిజైన్ చేశారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది అబ్బా మొత్తం ఎయిర్పోర్ట్ కూడా. అసలు ఫిదా అయిపోవాల్సిందే ఎవరన్నా మాత్రం కెంపేగౌడ ఇంటర్నేషనల్ బెంగళూరుకి వస్తే మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. చూడండి ఏ విధంగా నీట్గా డిజైన్ ఎంత మంచిగా చేశారో. ఇంకా మనం ఎగ్జిట్ అయ్యి బయటకైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే మనకి బస్సెస్ అయితే ఉంటాయి, ఎయిర్పోర్ట్ బస్సెస్ వాయు వజ్ర అని. సో వాటిలో ఏంటంటే మనం బెంగళూరులో ఏ సిటీకి అయినా వెళ్ళిపోవచ్చు. మనం ఈ క్యాబులు ఇవన్నీ బుక్ చేసుకునే అవసరం లేదు. బెంగళూరులో కూడా ఎండ మామూలుగా లేదయ్యా, సిమ్మలాడేస్తుంది అట్టే. సో ఇదిగోండి బయటకైతే వచ్చేసాం. ఈ బయటకు రాగానే ఎండ అయితే మాత్రం ఎందుకులే, ఇదిగోండి ఇక్కడ ఫారినర్స్ అయితే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కాగా ఫోటో అయితే దిగాల్సిందే. దిక్కుండా అయితే మాత్రం ఎవరైతే పోరు. నేనైతే ఇప్పుడు దాకా ఫోటో అయితే దిగలే, ఎందుకంటే మనం ఏకంగా వీడియోనే తీస్తున్నాం కాబట్టి. కన్నడ ఏంటంటే మనకు అర్థం అవుద్ది కానీ మాట్లాడలేము. ఇప్పుడు వాళ్ళు ఏది కన్నడలో చెప్పినా మ్యాక్సిమం అయితే అర్థం అవుద్ది. అంటే మ్యాక్సిమం అర్థం కాదు, కొంచెం అయితే అర్థం అవుద్ది. తిరిగి మనం ఏదైనా ఒక మాట చెప్పాలంటే కూడా నాకైతే అర్థం కాదు. మెట్రో కనెక్టివిటీ కూడా ఉంటే చాలా బాగుండేది బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. బట్ కానీ ఏంటంటే కనెక్టివిటీ అయితే లేదు, మెట్రో టు ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు, లెట్స్ సీ, చూడాలా. సో హడావిడిగా బస్సు అయితే ఎక్కేసాను. సో కరెక్ట్గా ఏంటంటే ఆ టైంకి బస్సు అయితే ఉంది. ఇంకా ఈ బస్సు ఎక్కేసి సో మాన్యత టెక్ పార్క్ అయితే ఉంది, అక్కడ దాకా ఈ బస్సులో మనం అయితే వెళ్ళాలి వాయు వజ్ర సర్వీస్లో. ఎయిర్పోర్ట్ నుంచి మాన్యత టెక్ పార్క్ వరకు ఏంటంటే మనకి 240 రూపీస్ అయితే తీసుకున్నారు. అదే క్యాబ్ కానీ బుక్ చేసుకుని ఉంటే క్యాబ్ నాకు తెలిసి ఒక 1000 అయితే అయ్యిండేది. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి మాన్యత టెక్ పార్క్ వరకు. బస్ దిగేసి డైరెక్ట్గా తమ్ముడు దగ్గరికి అయితే వచ్చేసాను. సో మనోడి పేరు నితీష్. ఆల్మోస్ట్ నితీష్ ఒక 1.5 year అయింది కలిసి, 1.5 year పైన అయితే ఉంటుంది. నేను సల్మాన్ యశ్వంత్ వచ్చేసి ఇట్లా ఊటీ రైడ్ అయితే వేసాము, ముగ్గురు మునగాల రైడ్ అని. అప్పుడు ఏంటంటే బెంగళూరుకి వచ్చినప్పుడు తమ్ముడు వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే తమ్ముడు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ఫ్లైట్లో అయితే వెళ్ళాలి. బట్ కానీ ఏంటంటే అది ఎటువంటి వ్లాగ్ అయితే చేయను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిరీస్ అయితే ఉంటుంది, క్రేజీగా అయితే ఉండబోతుంది గాయస్. సో కన్ఫామ్గా మీరు అందరైతే మాత్రం కన్ఫామ్గా ఇష్టపడతారు చాలా. సో తమ్ముడికి కూడా నితీష్కి కూడా ఏంటంటే ఆ సిరీస్ ఏంది అనేది చెప్పాను. ఎట్లా అనిపించింది చెప్పగానే? ఆ సిరీస్ అనేది బాగా హిట్ అవుద్దన్న పక్కానా? 100%. తమ్ముడు కూడా ఏంటంటే ఆ సిరీస్ పక్కాగా హిట్ అవుద్దని అయితే తమ్ముడు అయితే అంటున్నాడు. సో ఈ వీడియో తర్వాత ఆ సిరీస్ Day 1 వీడియో అయితే వస్తుంది. సో కన్ఫామ్గా మీరు కూడా ఆ వీడియోని అందరికి షేర్ చేయాలనేది కోరుకుందాం. సో ఇంతటి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మీ ముందుకు అయితే వస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెప్పితే సో గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ఏంటి సరే అయితే కలుద్దాం ఇంకెప్పుడన్నా. సో తమ్ముడు ఏంటంటే ఒక అన్న ఎక్కడికన్నా ఒక రైడ్కి తీసుకోమంటా ఉన్నాడు. ఏమో యాడికి వెళ్తాను ఏంది? దుబాయ్ జర్నీ, ఏకంగా ఇంటర్నేషనల్ ట్రిప్ తమ్ముడు అంటా ఉన్నాడు. సో లెట్స్ సీ, చూద్దాం ఫ్యూచర్లో. సరే బాయ్ గాయ్స్.